క్రీస్తునందు ప్రియమైన సజీవాహిని శ్రోతలందరికీ మన ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు నామంలో శుభములు తెలియజేస్తా ఉన్నాను. విజయోత్సవములు 30 రోజుల మన పాఠ్యభాగంలో ఆయన మన పక్షముగా యుద్ధము చేస్తే విజయోత్సవాలే అనే అంశాన్ని నేడు మనం అనుదిన వాహినిలో ధ్యానించుకుందాం. 1740 సంవత్సరంలో అమెరికా దేశంలో ఇప్స్విచ్ అనే ప్రాంతంలో సువార్థికుడైన రెవరెండ్ జార్జ్ విట్ఫీల్డ్ ఆ ప్రాంతంలో ఉన్న చర్చిలో సువార్తను ప్రకటిస్తూ ఉండేవారు. అక్కడే ఉన్న ఒక అగ్ని పర్వతం నుండి వెలువడిన గ్రానైట్లో ఒక పాదము ఆకారంలోనున్న పాదముద్రను ఆ ప్రాంత ప్రజలంతా గమనించారు. దయ్యం యొక్క పాదముద్ర అని కూడా పిలిచేవారు. వాస్తవానికి ఈ సువార్తకుడు ఎంతో బలమైన రీతిలో వాక్యాన్ని ప్రకటించినప్పుడు ఎన్నో సంవత్సరాలుగా వారిని పీడిస్తున్న ఒక దయ్యం గుడి గోపురంపై నుండి ఒక బండపైకి దూకి ఊరి నుండి పారిపోయిందని ఆ పాదముద్రను చూసిన ప్రజలంతా అభిప్రాయపడ్డారు. తమ జీవితాలు ఆ సువార్త వైపు ఆకర్షించబడ్డారు. మనకు ఇది కథనంలా అనిపించినా అది దేవుని వాక్యంలో నుండి ఒక ప్రోత్సాహకరమైన సత్యాన్ని మనకు గుర్తు చేస్తుంది. యాకోబు పత్రిక 4వ అధ్యాయం 7వ వచనంలో, కాబట్టి దేవునికి లోబడి ఉండుడి, అపవాదిని ఎదిరించుడి, అప్పుడు వాడు మీ యొద్ద నుండి పారిపోవును అని గుర్తు చేసింది. శత్రువుని ఎదిరించి మన జీవితాల్లో శోధనలను తట్టుకుని నిలబడడానికి అవసరమైన బలాన్ని దేవుడు మనకు దయచేస్తాడు. యేసు క్రీస్తు ద్వారా దేవుని ప్రేమ కలిగిన కృపను బట్టి పాపము మీ మీద ప్రభుత్వం చేయదని రోమాపత్రిక 6:14లో బైబిల్ వివరిస్తుంది. శోధన ఎదురైనప్పుడు లోకమును జయించిన క్రీస్తు దగ్గరికి పరిగెడితే ఆయన శక్తితో మనం నిలబడడానికి సహాయం చేస్తాడు. కాబట్టి మనం ఈ లోకంలో ఎదుర్కొనేది ఏది ఆయనను జయించలేదు. మన చిత్తాలను ఆయన అధీనంలోనికి తెచ్చుకుంటూ దేవుని వాక్యానికి విధేయులమై నడుచుకుంటే మనకు తప్పకుండా సహాయం చేస్తాడు. శోధనలకు లోనయ్యే బదులు ఆయనకు మనల్ని మనం అప్పచెప్పుకుంటే ఆయన మన పక్షముగా యుద్ధము చేస్తాడు. ఆయనలో మనము జయాన్ని పొందగలం. నేను బలహీనుడను అని అనుకుంటున్నారా? అతి బలహీనుడైన పరిశుద్ధుడి ప్రార్థన సైతము సాతానుకి వణుకు పుట్టిస్తుంది. హల్లెలూయా. దేవుడు మిమ్మను ఆశీర్వదించునుగాక. ఆమెన్.